మందు కూడా రెడీ చేయండి, రాత్రంతా యుద్ధం ఉంటుంది. ఫైర్ ఫైర్ భయపడకండి, శత్రువుల అంతు చూడండి. చోద్యం చూస్తున్నావా? కానీ ఫైర్ చేయి. కమాన్ నౌ, ఫైర్ ఫైర్ ఫైర్. బస్, నువ్వే కనుక నిజమైన మగాడివైతే, నీకు దమ్ముంటే ఎదురుగా రా. ఇస్ హిందుస్థాన్కి చూప్. మేజర్ సాబ్ మాట్లాడుతున్నారు, వినపడడం లేదా? నేను వస్తున్నా. మేజర్ సాబ్, మీ గురించి చాలా విన్నాను. నీ గురించి నేను విన్నా, చాలా గొప్పగా. ఏం విన్నారు? నువ్వు పెద్ద వీరుడివని, పాకిస్తానీ షేర్ అని. ఇప్పుడు నేను వచ్చాను, అస్లీ హిందుస్థానీ షేర్. ఏంటి హిందుస్థానీ హిందుస్థానీ అంటున్నావు? నేను కూడా నీలాగా అదే గడ్డ మీద పుట్టిన వాణ్ణి. హమ్మే కోయి ఫరక్ నహీ. ఫరక్ హై. భారతీయులు ఎప్పుడు సత్యానికి ధర్మానికి కట్టుబడి యుద్ధం చేస్తారు. మీరు ప్రతిసారి ఓడిపోతుంటారు, కానీ ఓటమిని చేవి నేర్చుకోరు. ఇప్పటిదాకా మీరు ఓడించుండొచ్చు, కానీ ఈ రోజు నీతో తలపడబోతున్నది లెఫ్టినెంట్ కర్నల్ రాజా. నిన్ను త్వరగా ఓడించి నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. తిరిగి వెళ్ళబోయేది మేమే, అది విజయంతో. ఠీక్ హై. రేపు ఉదయించబోయే సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. నహీ, సూరజ్ తబ్ నికలేగా జబ్ తేరీ లాష్ గిరేగా. సైనికులారా, పాకిస్తాన్ పరువు ప్రతిష్టలు మీ చేతిలో ఉన్నాయి, కాల్చి పారేయండి. జనించకండి వీరులారా, దృఢ సంకల్పంతో పోరాడండి. వసంత్ హమారా హై. శబాష్. ఇదిగో తీసుకో. కమాన్ సైనికులారా, కాల్చి పారేయండి. శబాష్. తిరిగి పందా, లేదంటే నేనే చంపేస్తాను. ఒక్కడి కూడా ప్రాణాలతో మిగలకూడదు. అందరినీ కాల్చి పారేయండి. సంభాల్కే, జాగ్రత్త. మరి సుదర్శన్ చంపింది వాళ్లే. వాడిని కూడా దారుణంగా కాల్చి చంపాలి సార్.